డీటెయిల్స్ లో ఇటు తిరుపతి లడ్డుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిపై సిట్ బృందం రంగంలోకి దిగింది. ఇప్పుడు తిరుపతికి చేరుకున్న సిట్ బృందం విచారణను మొదలు పెట్టేసింది. ముందుగా టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును సిట్ చీఫ్ పరిశీలించారు. ఆ తర్వాత టీటీడీ మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. అలాగే కాసేపట్లో టీటీడీ ఈవోతోనూ భేటీ అయ్యి కల్తీ నెయ్యిపై వివరాలను అడిగి తెలుసుకోబోతున్నారు. కల్తీ నెయ్యి వివాదంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ సంస్థలో తనిఖీలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు సిట్ బృందం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ ఎక్కడి నుండి విచారణ మొదలు పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన వాడిన కల్తీ నెయ్యి గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. సిట్ అధికారులైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఆ తర్వాత పద్మావతి గెస్ట్ హౌస్లోకి వెళ్ళి కొద్దిసేపు అక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళ్ళారు. అయితే తిరుమలలో ఆయన పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకున్న తర్వాత సిట్ సభ్యులతో మొత్తం 9 మంది సభ్యులతో ఆయన సమావేశం కానున్నారు. ఇందులో ఏదైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు గోపీనాథ్ జెట్టి, విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, అదేవిధంగా ఏదైతే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు వెంకట్రావు, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, అదేవిధంగా ఇద్దరు డిఎస్పీలు సీతారామరావు, అదేవిధంగా శివనారాయణ స్వామిలతో పాటు ఇద్దరు సిఐలు అన్నమయ్య జిల్లా ఎస్బీ డిఎస్పీ సత్యనారాయణ, అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లా కల్లూరు సిఐ ఆయన సూర్యనారాయణ, వీరి 9 మందితో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా అంటే విచారణ ఏ విధంగా కొనసాగాల అన్న విషయం మీదనే ముందుకెళ్తారు. ముందుగా టీటీడీ గోడౌన్లు పరిశీలిస్తారని అనుకున్నారు, కానీ ఆయన నేరుగా ఇక్కడ నుంచి తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకోబోతున్నారు. ఏదైతే తిరుపతి నుంచి ఒక 10 నిమిషాల క్రితం ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే ఏఆర్ డైరీకి సంబంధించి ఎన్ని లారీలు వినియోగంలో వాడారు, ఎన్ని ట్యాంకర్లు వెనక్కు పంపారన్న విషయం మీద కూడా ముందుగా సమాచారం తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే ఏదైతే తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే టీటీడీ మార్కెటింగ్ మేనేజర్ అయిన మురళీకృష్ణ ఇప్పటికే ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏ విధంగా సుమారు 8 సెక్షన్లు పెట్టారు. నమ్మక ద్రోహం చేయడం, ఏదైతే విశ్వాసాలను దెబ్బతీయడం, ఈ విధంగా 9 సెక్షన్ల మీద కేసు నమోదైన పరిస్థితి. అంతేకాకుండా 5 పేజీల కంప్లైంట్లో ఈ టెండర్ను ఏ విధంగా ఒప్పందాన్ని ఏ విధంగా ఒమ్ము చేశారు, అదేవిధంగా ఏ విధంగా చీటింగ్ చేశారు, నెయ్యిని ఏ విధంగా కల్తీ చేశారు అన్న విషయాలతో పాటు అదేవిధంగా ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును కూడా జతపరిచిన పరిస్థితి. మొత్తం మీద అయితే వెంకట్రావుతో పాటు సిఐలు వెళ్ళి అక్కడ కంప్లైంట్ కాపీను ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ కాపీను తీసుకొని ఏదైతే ఐజీని కలిశారో ఆ తర్వాత వారంతా తిరుమలకు వెళ్ళిన పరిస్థితి. అయితే గోడౌన్లో ఇన్ అవుట్ రికార్డులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత వారు ఈవోతో సమావేశమవుతారు. ఈవో సమావేశం సందర్భంగా గతంలో ఏదైతే జూలై నెలలో ఈ విధంగా కల్తీ జరిగిందని ఈవో ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా కల్తీ జరిగింది, రిపోర్టు ఎప్పుడు ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వచ్చింది, ఎప్పుడు బయట పెట్టారన్న విషయాన్ని, ఏ తర్వాత వారిని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వారి మీద ఏ విధంగా క్రిమినల్ చర్యలకు ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్లారు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే పోర్టు కార్మికులు, లడ్డూ పోర్టు కార్మికులు, నైవేద్య ప్రసాదాల పోర్టు కార్మికులు, అదేవిధంగా తిరుపతిలో బూందీ పోర్టు కార్మికులతో పాటు వాటి ఇన్ఛార్జీలతో మాట్లాడతారు. దీంతోపాటు తిరుమలలో ఉన్న చిన్నపాటి ల్యాబ్ నిపుణులతో కూడా పరిశీలిస్తారు. మీరు పరీక్ష చేసినప్పుడు ఈ ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యి పరీక్ష చేసినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందన్న విషయాన్ని కూడా తెలుసుకుంటారు. తర్వాత వెంగమాంబ అన్నప్రసాదంలో కూడా నెయ్యిని వాడిన పరిస్థితి. అయితే అక్కడ కూడా కార్మికులతో పాటు ఏదైతే ఆ వంట సిబ్బందితోనూ వారి ఇన్ఛార్జీలతోనూ మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నెయ్యిని వాడిన సమయంలో ఎలాంటి దుర్వాసన వచ్చిందా అన్న విషయాలు తెలుసుకుంటారు. దీంతోపాటు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లతో కూడా ఒకరోజు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నెయ్యిని ఏ విధంగా కల్తీ చేస్తారు, కల్తీకి ఎలాంటి అవశేషాలు జంతువుల క్రొవ్వు వాడతారన్న విషయంలో అవి వాసన రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎంత శాతం కల్తీలో వాడతారు అన్న విషయాలు కూడా తెలుసుకుంటారు. మొత్తం మీద సమగ్రంగా దర్యాప్తు కొనసాగి ఎక్కడా భవిష్యత్తులో ఈ రిపోర్టును ఇతరులు కానీ ఏదైతే దోషులు కానీ ప్రశ్నించే అవకాశం లేకుండా
లేకుండా చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు ఏదైతే టెండర్లలో మార్పు చేయడం వల్లనే, టెండర్ నిబంధనలో మార్పు చేయడం వల్లనే ఏఆర్ డైరీ లాంటి కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి. గతంలో 2019 వరకు కోఆపరేటివ్ సెక్టార్ కింద ఉన్న డైరీలు మాత్రమే టెండర్లో పాల్గొనాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చిన ఏదైతే నిబంధనలను పూర్తి స్థాయిలో పక్కకు మార్చి ఏదైతే 800 కిలోమీటర్ల దూరం నుంచి కాకుండా 1500 కిలోమీటర్లకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో పాటు వివిధ ఉత్తరాది రాష్ట్రాల వారికి కూడా అవకాశం కల్పించే విధంగా టెండర్ నిబంధనలో మార్పు చేయడం, ఈ విషయాలు ఎందుకు మార్పు చేశారు, ఈ నిబంధనలు ఈ మార్పులకు ఎవరు ప్రపోజ్ చేశారా అన్న విషయాన్ని కూడా ప్రశ్నించనున్నారు. దీంతోపాటు ఏదైతే అప్పట్లో జరిగిన పాలక మండలి సమావేశాల యొక్క తీర్మానాల ప్రతిని కూడా చూడనున్నారు. ముఖ్యంగా ఎవరు ఈ ఏఆర్ డైరీకి కానీ అదేవిధంగా మిగతా కంపెనీలకు సంబంధించి 2003లో ప్రొక్యూర్మెంట్గా ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరు, వారు సిఫార్సు చేశారా, నేరుగా వారు ఏఆర్ డైరీని కానీ ఇతర డైరీలను కానీ ప్రత్యక్షంగా పరిశీలించారా, వారి కెపాసిటీ ఏమిటి అన్న విషయాలను కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్న సభ్యులు కానీ వారితో పాటు ఉన్న అధికారులు ఏదైతే పోర్టుకు ఇన్ఛార్జీలు కానీ ప్రత్యక్షంగా అటు నెయ్యి కానీ ఇతర ఇమ్మిగ్రెంట్స్ ఏదైతే ఇటు జీడిపప్పు కానీ ఇతర మిగతా వస్తువులు సరఫరా చేసే కంపెనీలను ప్రత్యక్షంగా చూడాలి. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, పరిశుభ్రంగా ఉందా లేకపోతే అపరిశుభ్ర వాతావరణం ఉందా లాంటి విషయాలను కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి పూర్తి స్థాయిలో సర్తాజ్ చెప్పండి, పూర్తిగా సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతనే సర్తాజ్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సిట్ విచారణ ఏదైతే ఉందో, సిట్ విచారణ తరువాత ఒకవేళ గనక నిజంగానే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గనక తేలితే ఇటు వైసీపీ కూడా చిక్కులో పడే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే కేవలం అక్కడ అప్పట్లో ఈవో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సమస్య ఎదుర్కొంటుంది అని అనుకోవచ్చా? మనం ఖచ్చితంగా అప్పట్లో పనిచేసిన పాలకవర్గం ఏదైతే ఉందో ఆ పాలకవర్గమే ఈ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే పాలకవర్గం ఏదైతే ఆమోదించిందో దాన్ని మాత్రమే నేను అమలు పరుస్తానని అంటే అప్పటి ఈవో కానీ అదనపు ఈవో కానీ అధికారులు కానీ చెప్తారు. ముఖ్యంగా మొత్తం భారం అంతా పాలకవర్గం మీదే ఉంటుంది. ఏదైతే ఆవు నెయ్యి కొనుగోలు కోసం 319.90 పైసలు అంటే రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ రేటు ప్రతిపాదించి L1గా నిలిచిన ఏఆర్ డైరీ కానీ ఆల్ఫా కంపెనీలకు కానీ నుంచి నెయ్యి సరఫరా చేశారు. మొత్తం 5 కంపెనీలు, దేశవ్యాప్తంగా ఉన్న 5 డైరీలు నెయ్యిని సరఫరా చేసిన నేపథ్యంలో వారు L1, L2 ఏ విధంగా నిలిచారన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడు ఆ కంపెనీల యొక్క పరిస్థితిని ఖచ్చితంగా పాలక మండలి సభ్యులోనే ఉన్న ఏదైతే కొనుగోలుకు సంబంధించిన కమిటీ సభ్యులు చూడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ రోజు అయితే సిఫార్సు చేసిన కంపెనీలు ఏదైతే పాలక మండలి సభ్యులు, అదేవిధంగా దానికి ఆమోదము తీర్మానం ప్రవేశపెట్టిన పాలక మండలి సభ్యులతో పాటు అదేవిధంగా ముఖ్యంగా చైర్మన్, ముఖ్యంగా వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. వీరి మీదనే ఎక్కువ కేసు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అయితే ఈవోలుగా ఉన్నవారు పూర్తి స్థాయిలో పాత్ర వహించినప్పటికీ వారికి మాత్రం బాధ్యత వహించదు. వారు ఏమంటే పాలక మండలి తీర్మానాలను తూచా తప్పకుండా మేము ఆమోదిస్తాము, అంతేకాని మాకు ఎలాంటి బాధ్యత లేదు, వారు నిర్ణయించారు, అదేవిధంగా మిగతా విషయాలను మేము చెక్ చేసుకున్నాము, నాణ్యత విషయం అంతవరకే తప్ప మిగతా విషయాలు మాకు సంబంధం లేదని కూడా అధికారులు, ఈవో కానీ ఇతర అధికారులు కానీ తప్పించుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నాయకుల తలకు ఇది చుట్టుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. సర్తాజ్ రైట్ దామోదర్, ఇటు చూస్తే నెయ్యితో పాటు లడ్డూ తయారీకి మిగిలిన వస్తువులు కూడా వాడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించి ఆ ఇంగ్రీడియంట్స్ కి సంబంధించి టెస్టులు కూడా చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అప్పట్లో లడ్డూలు కల్తీకి సంబంధించి దాని గురించి ఏమైనా అప్డేట్ ఇస్తుందా? ఖచ్చితంగా ఇమిగ్రేట్స్ దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. తాజాగా జీడిపప్పు, గతంలో ఇతర ప్రాంతాల నుంచి జీడిపప్పు తెప్పించుకున్నారు, ఏదో ప్రైవేట్ కంపెనీల నుంచి టెండర్లు, ఇతర ప్రాంతాల నుంచి టెండర్ల ద్వారా రవాణా ద్వారా తెప్పించుకున్న కంపెనీల నుంచి మాత్రమే తెప్పించుకున్నారు. ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తెప్పించుకునే అవకాశం లేదు. అయితే తాజాగా పలాసకు, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన జీడిపప్పును ప్రస్తుతం మొట్టమొదటిసారిగా వినియోగిస్తున్నారు. గతంలో ఏదైతే 5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మన రాష్ట్రానికి సంబంధించిన పలాస ప్రాంతానికి సంబంధించిన జీడిపప్పునే వాడారు. తాజాగా మరోసారి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస నుంచి మరోసారి జీడిపప్పును తెప్పిస్తున్నారు. దీంతో పాటు నాణ్యమైన ఏదైతే శనగపిండి కానీ ఇతర ఏదైతే అందులో ఉపయోగించే అన్ని రకాల చక్కెర కానీ మిగతా అన్ని రకాల వస్తువులను కానీ స్థానికంగా నాణ్యత ఉన్న వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి దిట్టానికి ఏదైతే అవసరమవుతాయో ఆ దిట్టానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను నాణ్యత విషయంలోనే గతంలో ఫెయిల్యూర్ కావడం వల్లనే లడ్డు నాణ్యత దెబ్బతింది. అసలు క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు అంటూ కూడా భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు పూర్తి స్థాయిలో అటు లడ్డు
ప్రసాదము అన్న ప్రసాదాల మీద విషయం మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాటిని మార్పు చేయడానికి కష్టపడుతున్నాడు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే పూర్తిగా ఇటు లడ్డూకు అవసరమైన వస్తువులన్నీ ప్రస్తుతం మార్పు చేశారు. దీంతోపాటు నెయ్యిని మార్పు చేశాడు. ఏదైతే లడ్డు పూర్తిగా నాణ్యతగా ఉండాలంటే నెయ్యి శాతమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెయ్యినే మార్పు చేయడం వల్లనే ప్రస్తుతం నందిని నెయ్యి వల్లనే కొంత క్వాలిటీ పెరిగిందని కూడా భక్తులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గతంలో నైవేద్య ప్రసాదాల కోసము గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో వివిధ రకాలమైన కొంతమంది ఏదైతే శ్రీవారి దర్శనానికి డోనర్స్గా ఉంటూ వివిధ రకాల ప్రాంతాల నుంచి విభిన్న రకాలైన బియ్యాలను బియ్యము అదేవిధంగా బెల్లము దీంతోపాటు నెయ్యిని సరఫరా చేశారు. అయితే బియ్యం విషయంలో అనేక రకాల విమర్శలు వచ్చాయి. చాలామంది భక్తులు ఈ నైవేద్యం ప్రసాదం అయితే ఉదయం విఐపి బ్రేక్ దర్శనం తర్వాత ఉదయం 10, 12, 1 గంట వరకు భక్తులకు నైవేద్య ప్రసాదాలనే ప్రసాదంగా ఇస్తారు. కానీ ఏదైతే గతంలో కేవలం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ఇస్తున్నామంటూ చెప్పి కేవలం విఐపీలకు మరికొంతమంది భక్తులకు మాత్రమే ఇవ్వడంతో అది పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా నెయ్యి ఇష్యూ వచ్చిన సమయంలోనే టీటీడీ ఈవో అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో ఏదైతే పంపిణీ జరుగుతున్న ఇన్ని రోజులు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కానీ బెల్లము నెయ్యిని ఆపివేశాము. వీటి స్థానంలో ఏదైతే మామూలు బియ్యాన్ని వాడుతున్నామో ప్రస్తుతం భక్తులకు 2 గంటల వరకు ఈ నైవేద్య ప్రసాదాలను అందజేస్తున్నామని కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నైవేద్య ప్రసాదాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మనకు తెలుస్తుంది. ఈ విషయాల మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ముఖ్యంగా నైవేద్య ప్రసాదాలకు సంబంధించిన ముడి సరుకులు సరఫరా చేస్తున్నామంటూ కొంతమంది ఏదైతే డోనర్స్ పేరుతో పెద్ద ఎత్తున స్వామివారి అనేక రకాల దర్శనాలు చేసుకున్నారు. దీంతోపాటు గో ఆధారిత వ్యవసాయం పేరుతో పెద్ద ఎత్తున ఇటు టీటీడీ నుంచి లబ్ధి పొందారు. ఒకానొక దశలో టీటీడీలోని ఉన్నతాధికారులు అయితే ఏకంగా ముఖ్యంగా ఒక క్యాంటీన్ని ఏర్పాటు చేస్తాం, గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల క్యాంటీన్ని ఏర్పాటు చేస్తామంటూ హడావిడి చేశారు. టూరిజం హోటల్స్ ద్వారా ఇవి భక్తులకు అందజేస్తామన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వాటిని వదిలివేసిన పరిస్థితి. మొత్తం మీద ఇటు నైవేద్య ప్రసాదాలకు అవసరమయ్యే ముడి సరుకుల విషయంలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేసినది టీటీడీ. మరోవైపు ఇటు నెయ్యి విషయంలోనూ అదేవిధంగా లడ్డూకు సంబంధించిన ఇతర ముడి సరుకుల విషయంలో పాటు అన్ని రకాల విషయంలో కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సర్తాజ్. మరోవైపు విజిలెన్స్ నివేదిక కూడా 15 రోజుల్లో అటు సీఎంకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అటు ఏదైతే ఈ లడ్డూ గీకి సంబంధించిన లడ్డూ గీ కల్తీ విషయానికి సంబంధించిన నివేదిక కూడా 15 రోజుల లోపల ఇవ్వాలంటూ కూడా సీఎం టైం బౌండ్ నియమించారు. దీంతో ఇటు లడ్డూకు సంబంధించిన సిట్టు నివేదికతో పాటు అటు విజిలెన్స్ నివేదిక 2 ఒకేసారి సీఎం వద్దకు చేరే అవకాశం ఉంది. దీంతో రెండింటి మీద ఒకేసారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.